గురించే ఎలాంటి సందేహం లేదు. ఇందాక మాట్లాడుతూ మనం విన్నాం ఏంటి, నిద్ర రప్పిస్తాడు ఇట్లా చేస్తాడు అన్న సంగతి. గెత్సేమనే తోటలో కూడా యేసయ్య శిష్యులతోటి మీరు మెలకువగా ఉండి ప్రార్థించండి, మీరు శోధనలో పడకుండా మీరు ప్రార్థించండి అని చెప్తే 2-3 సార్లు వచ్చి చూసినా వారి యొక్క అలసటను బట్టి వారు నిద్రపోతూ ఉన్న స్థితిని చూశాడు. ఓకే ఫైన్ అని చెప్పుకుంటూ ముందుకు సాగడం జరిగింది. అంటే ఏదేమైనా కానీ ఫస్ట్ కొంత మన అంశంలో కొంచెం ఒక స్ట్రక్చర్ని ముందు తీసుకుందాం. ప్రార్థన, మనం ప్రార్థన చేయాలి. దాంట్లో ఏ ఏ అంశాలు కవర్ అయి ఉండాలి, ఏ ఏ వాటి గురించి అయి ఉండాలి, అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటూ ముందుకెళ్దాం నెమ్మదిగా. ఆల్రెడీ ఒకటి గుర్తు చేశాను, శోధకుడు శోధిస్తాడు అనేది అయితే గుర్తుపెట్టుకోండి. ఓకే, అది కొద్దిసేపు పక్కన పెడదాం. ఇప్పుడు రెండో అంశంకి వచ్చేసినట్టయితే మన ప్రార్థనలో ఖచ్చితంగా 4 అంశాలు అయితే ఉండాలి. ఖచ్చితంగా 4 అంశాలు. ఒకటి, నా వ్యక్తిగత జీవితం. నా వ్యక్తిగత జీవితం మొదటిదైతే, రెండోది వచ్చేసరికి నా కుటుంబం యొక్క భవిష్యత్తు జీవితం, వారి యొక్క ప్రయాణం 2. ఇక మూడోది వచ్చేసరికి నా కుటుంబం, నేను ఒంటరిగా ఏం లేము కదా, సమాజంతో సోషల్గా మనం అందరితో కలిసి ఉన్నాం. నా చుట్టుపక్కల వారి గురించి కూడా మనం ప్రార్థన చేసి ఉండాలి. ఈ 3 అయిపోయినాయి. ఇంకెవరన్నా మర్చిపోతున్నామా? 4వది ఏంటి? సంఘము. థ్యాంక్స్ అక్క. సంఘం గురించి కూడా ప్రార్థించాలి. సంఘం అంటే ఓన్లీ మన ఒక్క చర్చి మాత్రమే ప్రార్థించాలి. సకల పరిశుద్ధుల గురించి ప్రార్థించాలి. 4 అంశాలు: వ్యక్తిగతం, కుటుంబం, సమాజం లేకపోతే సోషల్గా అన్నిటి, తర్వాత సంఘం. ఈ 4 అంశాలు అయితే మనం ఖచ్చితంగా చెయ్యాలి. దీంట్లో ఏమేమి ఉండాలి అని చూసినట్టయితే, మొదటి తగ్గింపు ఉండాలి. తగ్గింపు ఖచ్చితంగా ఉండాలి. రెండోది క్షమాగుణం ఉండాలి, ఎవరి విషయంలోనైనా కానీ. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ చెప్పడానికి సమయం లేదు. కాబట్టి ముందుగా ఉండవలసిన 2 అయితే తగ్గింపు ఉండాలి. ఒకవేళ మనల్ని ఎవరైనా బాధ పెడితే, అది సంఘంలోనే కావచ్చు, కుటుంబంలోనే కావచ్చు, బయటనే కావచ్చు, కొన్నిసార్లు మనమే ఇన్సల్ట్ చేసుకుంటాం, అది వేరే విషయం. అంటే ఏదేమైనా కానీ క్షమించుకునే గుణం అయితే ఖచ్చితంగా ఉండాలి. లేదండి నేను తగ్గించుకోను, లేదండి నేను క్షమించను అని అంటే, పౌలు గారు 2 కొరింథీలో స్పష్టంగా చెప్తున్నారు, మొదటి అధ్యాయంలోనే స్పష్టంగా చెప్తుండ్రు ఏంటంటే, మీరు సాతాను చేతిలో ఉన్నారు కాబట్టి క్షమించట్లేదు, సాతాను తంత్రంలో ఉన్నారు కాబట్టి క్షమించట్లేదు. ఎందుకైనా చూద్దాం. 2 కొరింథీ మేబీ 2వ అధ్యాయము 11వ వచనం. నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండునట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించుచున్నాను. సాతాను తంత్రములను మనము ఎరగని వారము కాదు. నేను క్షమిస్తున్నాను, నాకు సాతాను తంత్రాలు బాగా తెలుసు అంటాడు. ఒకవేళ నేను క్షమించకపోతే ఆబ్వియస్లీ సాతాను మాయలో పడ్డట్టే. వెరీ గుడ్. అంటే మనం క్షమించగలిగే గుణం కూడా ఉండాలి. సుంకరి, పరిసయ్యుడు ప్రార్థన మనకు తెలుసు. సుంకరేమో, దేవా నేను అపరాధిని దేవా, నేను నీ వైపు తలెత్తి మాట్లాడడానికి కూడా నాకు యోగ్యత లేదు దేవా, అలాంటి దీన స్థితిలో, అట్లాంటి ఘోర స్థితిలో నేను ఉన్నానని ఈయన ప్రార్థన చేస్తుంటే, ఇక పరిసయ్యుడేమో, దేవా నన్ను చాలా మంచిగా చూసుకుంటున్నా దేవా, అందరిలో నన్ను బాగా హెచ్చుగా చేస్తున్నా దేవా, ఇలా ఈ సుంకర్ లాగానైనాను వేరే పాపుల్లాగానైనా నన్ను ఉంచట్లేదు దేవా, నేనైతే ఇంకా నీకు అర్పణలు, ఇంకేంటి దశంభాగాలు, దాంట్లో కొత్తిమీర పుదీనాలు కూడా ఇస్తున్న దేవా అని ఈయన లిస్ట్ చదువుతుంది. చివరికి వచ్చేసరికి ఎవరి ప్రార్థన అంగీకరించాడు, దేవుడు ఎవరి ప్రార్థనను హెచ్చుగా చూశాడంటే సుంకరి ప్రార్థనను. అంటే తగ్గింపు, ఒప్పుకోలుదనం 2 మనిషి దగ్గర ఉండాలి. అది ఎవరైనా సరే, ఏ స్థితిలోనైనా సరే మన ప్రార్థనలో ఇవి ఉండాలి. ప్రార్థన అనగానే మాటలు మాత్రమేనా ప్రార్థన అంటే? కాదు. ఏంటండి? కాదని ఆన్సర్ వచ్చింది. మరి ఏంటో కూడా కావాలి. తగ్గింపు మాట్లాడుకున్నాం, ప్రార్థనలో ఇవి ఉండాలని చెప్పుకున్నాం. ఇందాక అంకుల్ ప్రార్థిస్తూ ప్రార్థనకు ముందు వచ్చిన పాట పాడారు,
నాకు బాగా అనిపించింది. ఒక్కసారి 90వ కీర్తన తీస్తారు ఎవరన్నా? ఆడ మీరు ఏం గమనించారో నాకు చెప్పాలి. 90వ కీర్తన మీరు ఏం గమనించారో చెప్పాలి. రాజుకు మాత్రం పర్మిషన్ లేదు, తమ్ముడికి తుండి చేయొద్దు. ఓకేనా? రైట్. 90వ కీర్తన మొబైల్లో అది దొరకదు, కష్టపడకండి. 90వ కీర్తనలో మీరు ఏం గమనించారో చెప్పాలి. బైబుల్ లేకపోతే ఎంత ప్రాబ్లం ఈరోజు కొంచెం అర్థమవుతుంది. ఏం గమనించారు? 90వ కీర్తన. కరెక్ట్ సిస్టర్. వచనాలు ప్రారంభం కంటే ముందే ఆ సందర్భాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. నేను ప్రార్థిస్తున్నాను. దైవజనుడైన మోషే గారు చేసిన ప్రార్థన. అంటే ప్రార్థనలో కీర్తన కూడా ఉంది. అంటే మనం ప్రార్థించే టైంలో కీర్తన పాడుతూ కూడా ప్రార్థించవచ్చు. ఇది ముఖ్యమైన విషయాలు. ఇంకొకటి ముఖ్యమైన రోల్ చూసినట్టయితే, ఇది దేవా, ఇది నీ చిత్తమైతేనే, నీకిష్టమైతేనే ఇది జరగాలి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. 1 యోహాను పత్రికలో 5వ అధ్యాయంలో చెప్తున్న మాటలు ఏంటంటే, తీద్దాం ఎందుకైనా మంచిది. 5వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నాను. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏంటంటే, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకిస్తాడు. దేవుని చిత్తానుసారంగా మనం అడిగితే దేవుడు మన మనవులను ఖచ్చితంగా వింటాడు, మనల్ని తోసివేయడు. అది ఖచ్చితం, దాంట్లో ఎట్లాంటి డౌట్ లేదు. పేతురు గారు కూడా ఒక సందర్భంలో రూపాంతర కొండపై ఉన్నప్పుడు మోషే, ఏలియా, క్రీస్తు ప్రభు వారు ఉన్నారు. ఆ సందర్భంలో పేతురు గమనించి మనకు ఒక పాకలను కడదామా లేకపోతే పన్నశాలను కడదామా అని అన్నప్పుడు, అదే సందర్భంలో నీకిష్టమైతే ప్రభు అంటాడు. నీకిష్టమైతే కడదాం, లేకపోతే వద్దు. ఇక అప్పటికే పేతురు స్థితిని అర్థం చేసుకున్న మోషే, ఏలియాలు వెనకకి వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళు వెళ్ళిపోవడం ద్వారానే అర్థమైపోయింది. క్రీస్తు ప్రభు వారు మౌనంగా ఉన్నారు. ఆ సందర్భంలో క్రీస్తు ప్రభు వారు మౌనంగానే ఉన్నారు. సమాధానం అయితే వచ్చేసింది. ఏంటి? నాకు ఇష్టం లేదు, కట్టడం ఇష్టం లేదు. అంటే దేవుడు భక్తులను కొన్ని సందర్భాల్లో వాళ్ళు అడిగినా కూడా వినడా అంటే, కొన్ని సందర్భాల్లో ఎంత అడిగినా వినడు. ఎందుకు? అది ఆయన చిత్తము కాదు కాబట్టి అంతే. ఒక 2 సందర్భాలు చూద్దాం. ఒక సందర్భం వచ్చేసరికి ద్వితీయోపదేశ కాండము 3వ అధ్యాయము. మోషే గారు తన బాధను కక్కుకుంటున్నారు. చాలా 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 పెద్ద బాధలు. 26వ వచనం ఒకటి చాలు. 25, 26 చదవాలి, కానీ 26 ఒకటి చాలు. 25 కూడా చదవాల్సిందే, తప్పదు. నేను అద్దరికి వెళ్ళి యోర్దాను అవతలనున్న ఈ మంచి దేశమును, మంచి మన్యమును ఆ లెబనోనును చూచినట్లు దయచేయమని నేను యెహోవాకు బతిమాలగా. మోషే గారు రిక్వెస్ట్ చేస్తుంటే యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయెను. నా మనవి వినట్లేదు. మరియు యెహోవా నాతో ఇట్లా, నేను చాలును, స్టాప్ మోషే, స్టాప్ ఇట్, వద్దు, ఇకను ఈ సంగతిని గూర్చి నాతో మాట్లాడదు. ఈ టాపిక్ గురించి అయితే నాతో మాట్లాడదు, వద్దు. ఆ టాపికే నాకు దగ్గర వద్దు. బండతో మాట్లాడు, లేదు నేను కొడతా. శిక్ష అంటే ఒకటైతే కన్ఫర్మ్ చెప్తున్నాను, మనం చేసిన పనులకు కొన్నిసార్లు శిక్ష పడాల్సిందే. మన ఇంట్లో మన డాడీ ఉన్నాడు, మనం తప్పు చేసాం. తప్పు చేసిన తర్వాత శబాష్ బేటా అంటే రేపు మంచిగా తయారవుతామా? మన దారి ఇంకా భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతుందా? కాబట్టి తండ్రి దండిస్తే మంచిది. బెత్తము వాడని తండ్రి కుమారునికి శత్రువు అట. బెత్తం వాడకపోతే, శిక్షించకపోతే, తప్పుదారిలో వెళ్తున్న కుమారుని శిక్షించకపోతే ఆ తండ్రి కుమారుని శత్రువు అని చెప్తున్నారు. మనుషుల విషయంలోనే ఇలా ఉంటే దేవుడు మనల్ని శిక్షించకపోవడం తప్పేమని ఉందా?
ఖచ్చితంగా ఖచ్చితంగా కుమారులమైతే ఖచ్చితంగా ఆ శిక్షను తీసుకోవాల్సిందే. కుమారుడు శిక్షకు పాత్రుడు. కుమారులు కుమార్తెలు ఖచ్చితంగా నాకు ఆస్తిలో వాటా కావాలంటారా అనరా? ఆస్తి కావాలన్నప్పుడు క్రమశిక్షణలో వద్దా? భాగం లేదా? ఖచ్చితంగా కావాల్సిందే, ఖచ్చితంగా కావాల్సిందే. తప్పిపోయిన కుమారుని సంగతి చూడండి. కొంత దారి తప్పిపోయాడు తండ్రి నుంచి దూరం అయిపోయాడు. చివరికి ఏ స్థితికి వచ్చాడు? దీని స్థితి, పందుల పొట్టు తినాల్సిన కాడికి వచ్చేసాడు. ఆ స్థితి రావద్దంటే తండ్రి ఏం చేయాలి? శిక్షించాల్సిందే. తండ్రే కదా తల్లి కాదా అంటే ఇద్దరికి. మాకు లేదనుకోకండి తల్లులకి, ఖచ్చితంగా ఇద్దరి గురించి చెప్తున్న సందర్భం అది. అంటే మోషే గారు దేవుడికి ఎంతో దగ్గర వ్యక్తిగా కనపడతా ఉంటాడు. ముఖాముఖిగా చూడగలిగే భక్తుడు అంటా ఉంటాడు. నా ఇల్లంతటిలో నమ్మకమైన పనివాడు అంటాడు. అన్ని మాటలు చెప్పి చివరికి వచ్చేసరికి తప్పు చేస్తే నేను పనిష్మెంట్ అయితే చేస్తా, నువ్వెంత మొరబెట్టినా సరే. ఇక దావీదు గారి సంగతి అయితే మనకు తెలిసిందే. 2 సమూయేలు 12వ అధ్యాయం తీయనవసరం లేదు. ఆయన సిచ్యువేషన్ చూస్తే ఉపవాస ప్రార్థన, కన్నీటి ఉపవాస ప్రార్థన, ఇంకా గట్టి చెప్పాలంటే ఆయన ప్రార్థిస్తుంటే బెడ్డే తడిచిపోయిందట. అంతగానో కన్నీళ్లతోటి ప్రార్థించాడు. ఎందుకు? నా కుమారుని కాపాడు, నా కుమారుని కాపాడు. కానీ దేవుడైతే శిక్ష కన్ఫర్మ్ చేసేసాడు. కన్ఫర్మ్ చేసేసిన తర్వాత ఏం జరిగింది? ఇవి 2 నెగిటివ్ సందర్భాలే. మోషే గారి ప్రార్థన దేవుడు వినలే, దావీదు గారి ప్రార్థన కూడా దేవుడు వినలే. చివరికి దావీదు యొక్క కుమారుడు చనిపోయాడు. ఇప్పుడు మోషే దావీదులను మన దగ్గర ఉన్నారు అనుకుందాం, వాళ్ళు కాదు, వాళ్ళ డమ్మీలు ఉన్నారు అనుకుందాం. అనుకుంటే దేవా 80 ఏళ్ల కాలంలో, మోషే గారు 80 ఏళ్ల కాలంలో వీళ్ళని 40 సంవత్సరాలు నడిపించుకుంటూ వస్తానా, గింత చేస్తుంటే నన్ను ఆ దేశానికి పోనీయవా అని గొడవ పడతారా? పడతారు. దేవా నేను నీకు చిన్నప్పటి నుంచి నమ్మకంగా ఉన్నా, నాకంటే నమ్మకంగా ఇంకెవరు లేరు, అంత నమ్మకంగా ఉన్న నాకు కాకపోతే, నా మాట వినకపోతే ఇంకెవరిది వింటావు దేవా అని గొడవ దిగుతారా? దిగరా? డమ్మీలైతే ఖచ్చితంగా దిగుతారు. కానీ మోషే దావీదులు మాత్రం ఇంకా ప్రయాణం ఉన్నా కూడా, మోషేతో ఇంకా ప్రయాణం ఉన్నా కూడా చనిపోయేంత వరకు ఒక్కసారి కూడా దేవుణ్ణి శోధించినట్టు, దేవునికి అవమానకరంగా మాట్లాడినట్టు ఒక్క చోట కూడా కనబడదు. ఒక్క చోట కూడా. ఆయన చివరికి చనిపోతే ఒక లోయలో పాతి పెట్టుకుని వెళ్ళిపోయారు. ఆయన ఆశ ఏంటి? ఆ మంచి నేలను నేను చూడాలి, ఆ మంచి నేలను నేను ఖచ్చితంగా దర్శించాలి. ఇప్పుడు నీకు కాదు, కానీ రూపాంతర పర్వతం ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం. యేసయ్యతో పాటు మోషే, ఏలియాలు ఉన్నారు. మోషే ఆశను దేవుడు తీర్చకుండా ఉన్నాడా? తీర్చాడు. కాకపోతే చాలా లేట్ అయ్యింది. లేట్ సంగతి పక్కన పెట్టండి, మనకి ఏది మంచిదో అది ఇవ్వడం బెటర్. అవునా కదా? మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు పెద్దగైనాక ఎన్నో పనులు చేస్తారు, సుత్తులతో, కత్తులతో, ఇంకెన్నో పనులు చేస్తారు. చిన్నప్పుడే కత్తులు గన్నులు ఇచ్చేస్తే ఏం చేస్తారు? అంతే కదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళన్నా గాయం చేసుకుంటారు, లేకపోతే పక్కోళ్ళకన్నా గాయం చేస్తారు. నాకు అనుభవం ఈ విషయంలో. ఒక చిన్న బాబు చిన్నప్పుడు కత్తి తీసుకొట్టిండు, కత్తి దిగలేదు. మై గాడ్ గ్రేస్. ఓకే, అంటే ఒకటైతే అర్థమవుతుంది, దేవుడు ఇవ్వాల్సిన టైంలోనే ఇవ్వడం అందరికీ క్షేమకరం, శ్రేయస్కరం. ఇక దావీదు సంగతి చూస్తే అంతగానో బిడ్డ చనిపోయేంత వరకు మొరపెట్టి బిడ్డ చనిపోయిన సంగతి తెలిసిన వెంటనే లేచి కాలు చేతులు ముఖం స్నానం చేసేసుకొని ఫుడ్ ఉందా తేండి. వీళ్ళందరూ షాక్. ఏంటి ఇప్పటిదాకా నువ్వేమైపోతావో అని మేము అనుకున్నాం బిడ్డ చనిపోయిన తర్వాత, కానీ నువ్వేంటి ఇలా అంటే, ఆ బిడ్డ ఇప్పుడైతే నా దగ్గర రాడు, కానీ ఒక రోజు ఉంది నేనే ఆ బిడ్డ దగ్గరికి వెళ్తా, మేమందరం కలుసుకునే రోజైతే ఉంది. ఆయనకైనా బిడ్డ కావాలి, అది ఎప్పుడో అనేది దేవుడు నిర్ణయిస్తాడు. నేను ఆ రోజు చేరుకుంటా. ఇప్పుడు పోయినంత మాత్రాన నాకు నష్టం లేదు, కష్టం లేదు. దేవుడు చేయవలసింది చేశాడు. నేను బ్రతిమలాడా, దేవ నీ చిత్తం అయితే ఇది ఇవ్వు అని. అది ఆయన చిత్తం కాదన్నాడు,
నేను అక్కడితో వదిలేశాను. మన జీవితంలో కూడా ఆయన చిత్తం కాదన్న తర్వాత అక్కడితో ఆపడం బెటర్. లేదా అడగండి కానీ ఫోర్స్ చేయకండి. అడగొచ్చు కానీ ఫోర్స్ చేయకూడదు. ఖచ్చితంగా నాకు కావాలి దేవా అట్లొద్దు. దేవా నీ చిత్తమైతే, దేవా నేను నీకు లోబడుతున్నాను, నీ ఇష్టమైతేనే, నాకు అది మంచిదైతేనే అనే పదాలను మన ప్రార్థనలో ఉంచాలి. కొంతమంది ప్రార్థన అయితే దేవా నాకేకపోతే ఏంది, ఇందాక అన్నాను కదా డమ్మీలు, అలాంటి పదప్రయోగం చేస్తారు. అలాంటి పదప్రయోగం. ఒకసారి యేసయ్య ప్రభు వారి గురించి ఆలోచిద్దాం, ఆయన జీవితాన్ని గురించి ఆలోచిద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. ఇది మన జీవితంలో చాలా ముఖ్యమైన విషయాలు. నేను ఎంచుకున్న వచనాలు వేరు, ఈరోజు మాట్లాడిస్తున్న వచనాలు వేరు. ఓకే చూడండి, 5వ అధ్యాయం 7వ వచనం గట్టిగా చదవాలి. శరీరధారి అయి ఉన్న దినములలో ఎవరు? ఇది ముఖ్యం. ఎవరు? యేసయ్య గురించిన సందర్భం. ఓకేనా? యేసయ్య శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణంలో నుంచి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. క్రీస్తు ప్రభు వారి కంటే పరిశుద్ధుడు లోకంలో ఎవరైనా ఉన్నారా? క్రీస్తు ప్రభు వారి కంటే ఉన్నతమైన వ్యక్తి మరొకరు ఉన్నారా? లేరు. కానీ నీతి యావత్తు క్రీస్తు ప్రభు వారి వలె జరగడం కొరకు ఏం చేస్తున్నాడు? ప్రార్థనలను యాచనలను మహారోదన కన్నీళ్లతోనూ ప్రార్థిస్తున్నాడట. మరణంలో నుంచి రక్షించగలవానికి మనకున్న అత్యంత భయంకరమైన శత్రువు ఏంటిది? మరణం. ఏ మరణమై ఉండొచ్చు? అది శరీర మరణమేనా? అబ్రహాం గారు శరీర మరణం పొందారు, హేబేలు గారు శరీర మరణం పొందారు, మోషే గారు శరీర మరణం పొందారు, లాజర్ అనే వ్యక్తి కూడా శరీర మరణం పొందారు. ఇంకొక వ్యక్తి కూడా, లాజర్తో పాటు ఇంకొక వ్యక్తి చనిపోయాడు. ఇది లూకా 16వ అధ్యాయంలో, ధనవంతుడు. వీళ్ళిద్దరిని చూసినట్టయితే మరణించిన తర్వాత ఒకరేమో విశ్రాంతి పొందుతుంటే మరొకరేమో కాలిపోతా ఉన్నారు. ఇప్పుడు మనం ఏ మరణం గురించి బాధపడాలి, భయపడాలి అంటే మన మరణం తర్వాత మనం పోయే గమ్యం ఏదై ఉండాలి, దాని గురించి. దేవా ఏదేమైనా సరే తండ్రి, నీలో నేను అంటు కట్టుకొని నీవు ఏర్పరచుకున్న స్థలంలోకి వచ్చులాగున కృప చూయించు. నీ పౌరస్థితి నాకు వచ్చులాగున కృప చూయించు. మన ప్రార్థనలో ఏముండాలి? దేవా నేను ఏదేమైనా సరే తండ్రి, నువ్వు నన్ను ఎంత శిక్షించినా పర్లేదు తండ్రి, ఎంత రాకినా పర్లేదు తండ్రి, ఎంత శిక్షించినా పర్లేదు తండ్రి, ఖచ్చితంగా నీ పరలోకంలోకి నేను రావాలి. యోసేపు గారిని ఒకసారి ఉదాహరణ తీసుకుందాం. యోసేపు ఎంతో ప్రార్థనాపరుడు, ఎంతో మంచి భక్తుడు. అందరూ ఏం కోరుకుంటారు? అందరికీ నాపై జాలి కలగాలి, అందరికీ నా మీద ప్రేమ కలగాలి, అందరికీ నా మీద మంచి ఉద్దేశం కలగాలి, అందరూ మంచిగా నాతో ఉండాలి అని ప్రార్థించడం సబబే, న్యాయం, మంచిది కదా. కానీ ఇక్కడ ఏమైందంటే ఆ అందరిలో సాతాను ఒకరిని ఎంచుకుంది, పోతిఫరు యొక్క భార్య. ఇప్పుడు తప్పు చేయాలంటే యోసేపుకి మంచి అవకాశం, కానీ ఏదేమైనా సరే నేను తప్పు చేయాలి అని ఏం చేశాడంటే పారిపోయాడు. అక్కడి నుంచి, ఆ పాపం నుంచి పారిపోయాడు. పారిపోయిన తర్వాత అతను జైల్లో ఉన్నాడు. జైల్లో ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. జైల్లో ఉండి కూడా ప్రార్థిస్తున్నాడు. తప్పు చేయకుండా జైల్లో పడ్డాడు, శిక్ష పొందుతున్నాడు. తప్పు చేయకుండా శిక్ష పొందుతున్నాడు. యోసేపు గారి జీవితంలో తప్పు లేదు, ఆయన శిక్ష అనుభవిస్తున్నాడు. ఇందాక మన ఇద్దరు గురించి ఆలోచించాం, దావీదు గారు, మోషే గారు. వీళ్ళు తప్పు చేసి శిక్ష అనుభవించి అయినా సరే దేవా నేను నీలోనే ఉంటాను, నీతోటే ఉంటా. ఇది
వాళ్ళైతే ఇక్కడ ఈయన సంగతి చూస్తే ఆయనలో తప్పేమైనా ఉందా? అస్సలు లేదు. అలాంటి వ్యక్తి ఏం జరిగింది? 105వ కీర్తన, ఇది కూడా మీరే చదవాలి. 105వ కీర్తన 17, 18, 19. ముందుగా 17. 17, 18, 19 కూడా. వారికంటే ముందుగా ఆయన ఒకరిని పంపెను. యోసేపు దాసుడుగా అమ్మబడెను. వారు సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించి అతనికి సంఖ్యలు వేశారట. జైల్లో మాత్రం కాదు, జైల్లో ఉంచి మళ్ళా సంఖ్యలు వేశారట. తర్వాత ఇనుము అతని ప్రాణమును బాధించింది. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అని యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. అతని ద్వారా కొన్ని మాటలు రాబడ్డాయి యోసేపు గారి ద్వారా. అది ఇప్పుడు అవసరం లేదు, కానీ అవి జరుగు వరకు ఆ మాటలు ఇచ్చింది కూడా దేవుడే. దేవుడు యోసేపు జీవితంలో నేను పలానా చెయ్యబోతున్నాను, ఒక విషయం జరిగించబోతున్నాను అని చెప్పేశాడు. చెప్పేసిన తర్వాత ఈయన అమ్మబడ్డాడు, సంఖ్యలో వేయబడ్డాడు, మళ్ళా జైల్లో పడ్డాడు. జైలులో ఇనుము అతన్ని ఇంకా హింసించింది. జైల్లో ఉన్నాడు, మళ్ళీ సంఖ్యలతో ఉన్నాడు. అంటే చూసుకుంటూ పోతే ఇన్ని జరుగుతున్నా కూడా దేవా స్తోత్రం. ఇందాక మనం యోబు గారి గురించి చూసాం. దేవుడే ఇచ్చాను, దేవుడే తీసుకున్నాను. నన్ను ఏ స్థితిలో ఉంచినా దేవునిదే, దేవుడే ముఖ్యం అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటా వచ్చాను. యోసేపు గారు కూడా అలాగే ఉన్నారు. కానీ ఏం జరుగుతుందట? యెహోవా వాక్కు అతనిని పరిశోధించుచుండెను. అంటే యోసేపు గారు తన నమ్మకాన్ని స్థిరంగా ఉంచుకుంటారో ఉంచుకోరా అని దేవుడు పరీక్షించడం మాత్రమే కాదు, అందరికీ చూపిస్తున్నాడు. అందరికీ చూపించి మీరు ఒకసారి ఆలోచించుకోండి. అబ్రహాము ఆ రోజున 25 సంవత్సరాలు నా కోసం ఓపికతో ఉన్నాడు, నమ్మకంతో ఉన్నాడు. కాబట్టి అతను కొనసాగాడు, వాగ్దానాన్ని పొందుకున్నాడు. ఇతను వచ్చేసరికి డైరెక్ట్ జైల్లో నుండే రాజు పక్కన వచ్చి కూర్చున్నాడు. ఒక విధంగా చూస్తే 2వ రాజు ఆ దేశానికి. పరిశోధన తరువాత, పరీక్ష తరువాత మనకొచ్చే బహుమానం చాలా 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 ఉన్నతమైనది. కానీ అప్పటి వరకు ఎలా ఉండాలి? ఓపికతో. ఇంకా గట్టి చెప్పాలంటే ఈ వాక్యం చదువుదాం, ఇంకా బాగుంటుంది. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. ఓకే, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేయండి. తర్వాత ముఖ్యమైన విషయం, ఇప్పుడు నీతిమంతుని విజ్ఞాపన మనస్పూర్వకమైనదై బహు బలము గలదై యుండును. నీతిమంతుడు అబ్రహాము, నీతిమంతుడు యోసేపు. యోసేపు యొక్క ప్రార్థన ఎలా ఉందంట? మనస్ఫూర్తిగా ఉంది. మనస్ఫూర్తిగా నా స్థితి ఏదైనా గాని, నేను అమ్మబడ్డానా, నేను జైల్లో ఉన్నానా, నా స్థితి ఏదైనా గాని నా మనసుతో పూర్తిగా ప్రార్థిస్తాను. ఇంకో విషయం చెప్తున్నాను, బహుబలము గలదై. ప్రార్థన బలం గలదా? బలము కలిగిన ప్రార్థన అంటే ఏంటి అసలు? ఇక్కడ అదే ఉంది కదా, బలము, ప్రార్థన బలము గలది అంటాడు. బలం గలదంటే ఏంటి? ఓకే, గుడ్ ఆన్సర్, చాలా మంచి ఆన్సర్, రైట్. ఇంకా నేను కూడా నేర్చుకునేవాడిని, అందుకే మిమ్మల్ని ఇంటరాక్ట్ అవుతున్నా మీతోటి. చెప్పండి, ట్రై చేయండి. బలమైన ప్రార్థన నాట ఏమై ఉండొచ్చు? సరే, ఈసారి రాజుకు కూడా పర్మిషన్ ఇస్తున్నా. ఈ ఒక్కసారికి బలమైన ప్రార్థన. బలము అంటే శక్తి, శక్తివంతమైన ప్రార్థన. శక్తివంతమైన ప్రార్థన ఎట్లా వస్తుంది? ఏం చేస్తుంది అది?
దేనినైనా కదిలిస్తుంది. ఇంకా దుర్గములను పడద్రోయును అని అన్నది. ఎలాంటివి ఉన్నా ఆ ప్రార్థన ఏం చేస్తుంది? తీసేస్తుంది. అంటే మన ప్రార్థన శక్తిగా ఉండాలి, బలమైనదిగా, అనగా అంగీకరించబడేదిగా ఉండాలి. అది అంగీకరించబడితే ఆటోమేటిక్గా బలం మారుతుంది. రైట్, గుడ్. ఒక సందర్భం మనం చూద్దాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనం చూడండి, చదవాలి. 23వ వచనం. నీవు బహుప్రియుడవు గనుక ఓకే. నీవు విజ్ఞాపము చేయనారంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరను. ఈ వచనానికి మీరే అర్థం చెప్పాలి, నేను ఈసారి మాట్లాడా. ఇంకొకరు ఎవరైనా చదవండి. ఒకరు అయిపోయారు, ఇంకొకరు. 9:23 డానియల్. నీవు బహుప్రియుడవు గనుక నీవు బహుప్రియుడవు దేవునికి గనుక నీవు విజ్ఞాపనము చేయనారంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరను. దీని అర్థం ఏంటి? ఏంటి అసలు? దేవదూత వచ్చింది, దానియేలుతో మాట్లాడుతుంది. ఏమని మాట్లాడింది అసలు? నీవు ప్రియుడవు. కరెక్ట్. నెక్స్ట్ వర్డ్, ఒక్కొక్క పదం చదవండి. నీవు ప్రియుడవు, తర్వాత గనుక నీవు విజ్ఞాపనము చేయ నారంభించడం అంటే అదే నారంభించడం, ఆరంభించడం, ప్రారంభించడం అంటే ప్రారంభమైంది అంతే. మొదలుపెట్టాడు. తర్వాత ఆజ్ఞ బయలుదేరి వచ్చింది. విజ్ఞాపన అయిపోయిందా? అక్కడ అయిపోయిందా? జస్ట్ స్టార్ట్ చేశాడు. ప్రేయర్ జస్ట్ ప్రారంభించాడు. ప్రేయర్ జస్ట్ ప్రారంభించిన వెంటనే మన హృదయాలోచన తెలిసిన దేవుడు ఏం చేశాడంటే, ఏంజిల్, అక్కడ గ్యాబ్రియల్ ఉందో ఎవరుందో మనకు వద్దుగా పేర్లు, ఏంజిల్ అర్జెంట్గా వెళ్ళిపో, దానియేలుకి చెప్పవలసింది చెప్పేసే అని తన కోరికను, తన ఉద్దేశాన్ని చెప్పేస్తున్నాడు. ఇంకోటి చూసినట్టయితే అపోస్తలుల కార్యం 10వ అధ్యాయము కొర్నేలు గురించి 4వ వచనం. దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా, అందుకు దూత నీ ప్రార్థనలను, నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి వచ్చేసాయి. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు అవి వచ్చేస్తున్నాయి. ఇందాక తమ్ముడు చెప్పినట్టు పరలోకంలోకి రీచ్ అవుతున్నాయి. బలము కలిగిన ప్రార్థన పరలోకంలోనికి రీచ్ అవుతున్నాయి. అలా రీచ్ కావాలంటే వాళ్ళు ఎలా ఉన్నారో చూసినట్టయితే 10వ అధ్యాయము 2వ వచనం. 10వ అధ్యాయం 2వ వచనం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని మీద భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఈ దానియేలు గారు గాని, ఈ కొర్నేలు గారు గాని వారి ప్రార్థన ఎందుకు బలమైనది, ఎలా బలమైనది, అసలు బలం అంటే ఏంటి అని చూస్తే తాను మాత్రమే ప్రార్థిస్తున్నానుందా, తన ఇంటి వారితో కూడా భయభక్తులు కలిగి అందరి విషయంలో కూడా, సమాజం విషయంలో కూడా ఉంది కదా, బయటి వారి విషయంలో కూడా ప్రార్థిస్తున్నాడు. తను చేయగలిగినంత పని చేస్తున్నాడు. దానియేలు గారు కూడా సేమ్ అట్లనే కనబడతా ఉంటది. తన చిన్నతనం నుండి వృద్ధాప్యం వచ్చేంత వరకు, చివరికి రాజాజ్ఞ వచ్చినా సరే నేను ప్రార్థించుట మానను, నేను చచ్చినా ఓకే, దేవుడు నన్ను ఏమంటారు సమాధిలోకి తీసుకెళ్ళినా ఓకే,
నన్ను ఎలాగైనా తన రాజ్యంలోకి చేర్చుకుంటాడు. నా స్థితి ఏదైనా కావచ్చు గాక, నేనేమైపోయినా కానీ దేవుడు నాకు ఉన్నాడు. నాకు ఉన్నవి పోయినా సరే, వచ్చేవి ఇంకా పెద్ద కష్టాలైనా సరే, ఇంకా ఏ స్థితి అయినా సరే, నేనేమైపోయినా సరే, యోబు నేనేమైపోయినా సరే, నేను దేవుని మీద నమ్మకము విడిచిపెట్టను. అబ్రహాం గారట నమ్మడానికి ఆధారం లేని టైంలో ఆయన నమ్మాడు. వీళ్ళందరూ అంతే. మనకేదో జరిగితేనే నేను నమ్ముతా అంటే అది బలమైన ప్రార్థన కాదు, అది మనస్ఫూర్తిగా చేసిన ప్రార్థన కాదు. దేవుడు నువ్వు చేసినా చేయకున్నా, నువ్వు ఇచ్చినా ఇయ్యకున్నా, ఏదేమైనా సరే నీ చిత్తమే సిద్ధించాలి. మా జీవితంలో, మా బ్రతుకుల్లో నీవే ముఖ్యము, నీ తర్వాతనే మరొకటి. మన సమాజంలో మనం ప్రేమిస్తూ ఉంటాం. దేవుని ఆజ్ఞ కూడా ప్రేమించాలని. ఎవరికంటే ఎక్కువగా ప్రేమించాలి? దేవునికంటే ఎక్కువ ప్రేమించాలా? ఒకసారి ఆలోచిద్దాం. మనకిచ్చిన ప్రతిదీ ఈ భూమి మీద మనం పొందుకుంటున్న ప్రతిదీ, మన తల్లైనా తండ్రైనా, రేపు పుట్టబోయే పిల్లలైనా, లేకపోతే ఇంకా జరగబోయే రాబోయే బంధువులైనా, వస్తువులైనా, ఆస్తులైనా, ఇవన్నీ ఇచ్చింది ఎవరు? దేవుడు. కానీ మనం ఏం చేస్తాం? ఫస్ట్ ప్రియారిటీ. అది బలమైన ప్రార్థన అవుతుందా? అది మనస్ఫూర్తిగా చేసిన ప్రార్థన అవుతుందా? కాదు. అలాంటి ప్రార్థనను ఒకవేళ మనం మనస్ఫూర్తిగా లేకుండా చేస్తున్న ప్రార్థనలో ఏం చేస్తుందంటే దేవుడు ఆ సంగతి పక్కన పెడదాం. ఇంకొక మాట చూద్దాం. విలాప వాక్యంలో 3వ అధ్యాయం. దేవుడు అంగీకరించడు అనే సంగతి పక్కన పెడితే ఇంకా ఘోరం ఉంది 3వ అధ్యాయంలో. 8వ వచనం. రాజు, దేవుని చిత్తానుసారమైన ప్రార్థన కాదు అది. అడగకూడదు. అడిగితే ఏం చేస్తున్నట్టు దేవుడు చెవి మూసేసుకుంటాడు. ఎందుకు? మీకు మంచిది కాదు అది. నీకు మంచిది కాదు, నేనెందుకు ఇవ్వాలి? నువ్వు ఈరోజు ఏడుస్తావేమో కావచ్చు. గన్నీవు డాడీ అని మన పసిపిల్లడు అంటాడు కావచ్చు పోలీస్ తండ్రిని. అది నీకు మంచిది కాదు. నువ్వేం చేసినా నేను ఇయ్యా. ఒకవేళ దాన్ని ఇరక్కొట్టింది అనుకో, బుల్లెట్స్ తీసేసి ఉట్టి గన్నిచ్చినా కానీ అది ఇరక్కొడితే ఇతను జాబ్ పోతుంది. ఇద్దరికి మంచిది కాదు. నువ్వేం చేసినా సరే, నువ్వు ఎంత కింద బొర్లి ఏడ్చినా సరే నేనైతే ఇవ్వను. పక్క అధ్యాయం రండి, 4వ అధ్యాయంలోకి. 3వ అధ్యాయమే 44వ వచనం. మన ప్రార్థనలాట దేవుడు వినడానికి సంగతి పక్కన పెడితే పైన దేవదూతలే, మేఘాలంటే దేవదూతలే కదా, ఆ దేవదూతలు ఏం చేసేస్తున్నాయి? అవే ఆపేస్తున్నాయి. ఎందుకు? ఇంత ముందేమో దానియేలు గారిది కానీ, కొర్నేలు గారిది కానీ మహాకాశాలు అన్ని దాటి పరలోకంలోకి వెళ్ళి వింటుంటే, ఇక్కడ చూస్తేనేమో ఈ భూమి మీదనే అయిపోతున్నాయట. ఎందుకు? మనస్ఫూర్తిగా మనం చెయ్యట్లేదు. మనం ఎప్పుడైతే మనస్ఫూర్తిగా చెయ్యమో అవి ఎక్కడ ఉంటాయి? ఇక్కడనే ఉంటాయి. మరి ఎలా ఉండి చెయ్యాలి? కొన్నేళ్ళని చూస్తున్నాం. ఎలా ఉండి చెయ్యాలి? దానియేలు గారిని చూస్తున్నాం. ఎలా ఉండి చెయ్యాలి? అబ్రహాం గారిని చూస్తున్నాం. ఎలా ఉండి చెయ్యాలి? పరిశోధింపబడుతూ ఉన్న యోసేపు గారిని చూస్తున్నాం. ఎలా ఉండి చెయ్యాలి? వీళ్ళందరికంటే యేసయ్య చెప్తున్నాడు, కన్నీళ్లతోనూ మహారోదనతోనూ, మహారోదన తనను మరణంలో నుంచి రక్షింపగలవానికి ప్రార్థనలు, యాచనలు అర్పిస్తున్నాడు. ఏ మరణం? 2వ మరణం. అక్కడ తన అని ఉంది కదా, నిజం చెప్పాలంటే మన గురించే అది. మనము తనవారం కదా, మన గురించే మనం 2వ మరణంలో పోవద్దనే ఆయన ఏడ్చుకుంటూ ప్రార్థిస్తున్నాడట. శిక్ష విధించువాడు క్రీస్తేసే. మన గురించి చదువుదాం. రోమా 8:34. కొన్ని క్లారిటీగా ఉండాలి, కొన్ని వచనాలు ఖచ్చితంగా క్లారిటీగా ఉండాలి. శిక్ష విధించువాడెవడు? క్రీస్తు వారే శిక్ష విధించేది. అంత మాత్రమే కాకుండా మృతులలో నుండి లేచిన వాడును
దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. మన కొరకు దివారాత్రాలు విజ్ఞాపన చేయువాడు కూడా క్రీస్తేసు ప్రభువారే. ఎవరి నుంచి కాపాడడానికి, వేటి నుంచి కాపాడడానికి అనే ప్రార్థన. మనం నరకానికి పోవద్దని, మనం సాతాను మాయలో తంత్రంలో పడకూడదని అనే ప్రార్థన. ఒక్క 5 నిమిషాలని క్లోజ్ చేసేస్తాం. ఎగ్జాక్ట్ 12:15కు మనం క్లోజ్ చేసేసుకుందాం. జస్ట్ 5 or 6 minutes. అసలు సాతాను గురించి మనం కొన్ని వచనాలు చూడాల్సిందే, కొన్ని తెలుసుకోవాల్సిందే. 1 పేతురు 4వ అధ్యాయము 7వ వచనం. 1 పేతురు 4వ అధ్యాయము 7వ వచనం. అన్నిటి అంతము అన్- సమీపమై ఉన్నది. అన్నిటికీ అంతము సమీపించి ఉన్నది. కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై కాగా మనమందరం స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండదు. ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండాలి. నిజం చెప్పనా, అంతం ఎవరికి దగ్గరగా ఉంది అంటే సాతానుకు దగ్గరగా ఉంది. విత్ ఇన్ 5 minutes, 4 minutes, అంతకంటే ఎక్కువ కాదు. అంతం ఎవరికి దగ్గరగా ఉందంటే సాతానుకి. అంతం దగ్గరుంది కాబట్టి ఎవరిని మింగుదమా అని గర్జించు సింహం వలె ఉరుకుతూ 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 వస్తుంది. కానీ ఆ సాతాను నుంచి, ఆ అంతము నుండి కాపాడబడ్డాలంటే ఏం చేయాలంటుంది ఆ వచనం? మెలకువగా ఉండి ప్రార్థించండి. మెలకువ అంటే ఏంటి? ఇందాక చెప్పాను, బలము గలేదైన దేవుని చిత్తానుసారమైన ప్రార్థన అయి ఉండాలి. ఒకవేళ నిజంగా మన ప్రార్థన దేవ నీ చిత్తానుసారమైందే, దేవ నీవు కోరుకున్న దాంట్లోనే, నీవు చూపిస్తున్న మార్గంలోనే మన ప్రార్థన అయితే ఏం చేస్తుంది అంటే ఆ ప్రార్థన సేమ్ 4:7 వచనమే యాకోబు పత్రిక. నెంబరింగ్ చూడండి. ఇక్కడనేమో అంతం గురించి చెప్తే అక్కడ సమాధానం చెప్తున్నాడు. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి. మనం ఎప్పుడైతే దేవునికి లోబడి ఉంటామో అపవాదిని ఎదిరించుడి. అపవాదిని ఎదిరిస్తాము. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోడు. అప్పుడు వాడు మన యొద్ద నుండి పారిపోతాడు. మనం ఎప్పుడైతే దేవాన్ని చిత్తానికి నేను లోబడ్డాను అని మనం ఎప్పుడైతే దేవునికి తిరిగామో అప్పుడు సాతాను పారిపోయాడు. కొన్ని ఉదాహరణలు చెప్తాను. యోబు దేవుని దగ్గరికి వెళ్ళాడు. యోబు గూర్చి సాతాను దేవుని దగ్గరికి వెళ్ళింది, పర్మిషన్ తీసుకుంది, వచ్చింది, ఉన్న ఆస్తులన్నిటినీ ఊడ్చేసేసింది. అప్పుడు కూడా దేవా స్తోత్రం అన్న వెంటనే పారిపోయింది సాతాను. మళ్ళా కొంతకాలానికి, మళ్ళీ చాలా గ్యాప్ ఉంది, మళ్ళా కొంతకాలానికి మళ్ళా దేవుని దగ్గరికి వెళ్తే ఏం జరిగింది చూసినావా? నా భక్తుడి గురించి ముందే చెప్పాను కదా, నువ్వు అయినా సరే శోధించావు, నా భక్తుడే గెలిచాడు, నన్ను గెలిపించాడు అని దేవుడు ప్రౌడ్గా చెప్తే, దేవా అతని చుట్టూ కంచె ఉంది, అదంతా బాగానే ఉంది, అతనికి ఆరోగ్యం ఉంది కదా, కంచె తీసేసినాం, ఆరోగ్యం అయితే ఉంది కదా, ఆరోగ్యం క్షీణించినప్పుడు అతను అసలు రూపం చూపిస్తాడు అన్నది భావం చెప్తున్నాను. అన్నప్పుడు సరే తన ప్రాణాన్ని ముట్టుకోకు, నువ్వేం చేస్తావు చేసుకో. మొత్తం చేయాల్సినంత టార్చర్ అంతా చేసేసింది, ఒళ్ళంతా కురుపులు. భార్య వచ్చి అతని స్థితి చూడలేకపోయింది, అంటే అంత ఘోర స్థితిలోకి వెళ్ళిపోయాడు. బాధింపబడ్డాడు. స్నేహితులు 3-4 వచ్చారు, దాంట్లో ఎలీజు తప్పించి మిగతా వాళ్ళందరూ అతనికి లేనిపోని మాటలు చెప్పి టార్చర్ చేశారు. అంత టార్చర్ చేస్తున్నా కూడా నువ్వు తప్పుగా మాట్లాడకు, దేవునికే మహిమ ఘనత ప్రభావంలోని ఆయన అంటున్నాడు. చివరికి ఇంత శోధించినా కూడా ఇతను లోబడతలేడని మళ్ళీ సాతాను పారిపోయింది. అవునా కదా? సాతాను పారిపోయింది. మన ప్రార్థన దేవునికి లోబడి ఉంటే, మన జీవితం దేవునికి లోబడి ఉంటే ఏమవుతుంది? సాతాను పారిపోతాడు. పరీక్షకు అనుమతి ఇచ్చింది దేవుడే, పరీక్ష నుంచి బయటికి తీసుకొచ్చింది, దానికి బలం ఇచ్చింది దేవుడే. సాతాను పారిపోయేటట్టు చేసి నిత్య రాజ్యానికి అవకాశం ఇచ్చింది కూడా దేవుడే. అంటే మనము యుక్తిగా దేవునికి నచ్చే విధంగా బలమైన మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తే సాతానే కాదు,
ప్రపంచంలో ఏదైనా తల వంచాల్సిందే. యోసేపే పెద్ద ఉదాహరణ, యోబు ఉదాహరణ, అబ్రహాము ఉదాహరణ. ఇట్లా ఎంతమందిని చెప్పినా తక్కువే. అలాంటి ప్రార్థనను మనం చేద్దాం. ఒకవేళ దేవుడు మనల్ని పరీక్షించొచ్చుగాక, ఆ పరీక్షలో కూడా నమ్మకంగా కొనసాగుదాం. ఆ పరీక్షను, ఆ శోధనను గెలిచి దేవుని దగ్గరికి మనం ముందుకెళ్దాం. దేవుడు ఎప్పుడు మనకు మంచి కోసమే పరీక్ష పెడతాడు. అవును కదా? పరీక్ష వచ్చినప్పుడు పరీక్ష వద్దు దేవా అని అయితే అనకండి. దేవా, ఈ పరీక్షలో నెగ్గుటకు నాకు శక్తినివ్వు. పౌలు గారిలాగా దేవుడు అంటుండు పౌలు గారితోటి, ఈ బలహీనతల యందే నిన్ను పరిపూర్ణుడిగా, బలవంతునిగా నేను తయారు చేస్తా అని చెప్పాడు. అలాంటి నమ్మకమైన వాగ్దానాన్ని ఈరోజు పొందుకొని మనం ముందుకెళ్దాం. ఆ వచనం చూద్దాం ఒక మాట. 2 కొరింథీ 2 కొరింథీకి రాసిన పత్రిక పౌలు గారు ఎక్కడ అంటే 9వ వచనం. నాకంటే ఒక పరీక్ష ఉంది, అదొక సాతాను దూతలా ఉందని పౌలు గారు పైన చెప్పుకుంటూ వస్తున్నారు. 9వ వచనం చూసినట్టయితే ఆ పరీక్ష తీసే అంటుండే పౌలు గారు. తీసే అంటే లేదు అని ఏం చెప్తుండే 9వ వచనం. 2 కొరింథీ 12వ అధ్యాయము 9వ వచనం. సారీ, ఇందాక 1 కొరింథీ అన్నా. 2 కొరింథీ 12వ అధ్యాయం 9వ వచనం. నా కృప నీకు చాలును. చదవండి. నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. చాలండి. అంటే మనం ఎప్పుడైతే బలహీనులుగా ఉంటామో అప్పుడే మనలో ఉన్న, ఆత్మలో ఉన్న అసలైన శక్తిని చూడగలుగుతామాట, అసలైన శక్తిని చూపగలుగుతామాట. పరీక్ష వచ్చినా సరే నమ్మకంగా ఆ పరీక్షలు గెలుద్దాం. భక్తులందరినీ ఉదాహరణ తీసుకున్నాం కదా, ఆ భక్తుల వలె బలమైన మనస్పూర్వకమైన ప్రార్థన చేస్తూ సాతాను రాజ్యాన్ని గాని, మనకు ఎదురుగా వచ్చే, వ్యతిరేకంగా వచ్చే ప్రతి వాటిని మీద జయం పొందుతూ కొనసాగుదామని కోరుకుంటూ ప్రార్థించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా పరలోకమందున మా తండ్రి, స్తోత్రమయ్యా. మేము ఎలాగో ప్రార్థన చేయాలో మాకు చెప్పిన విధానంకే స్తోత్రం తండ్రి, మాకు తెలియజెప్తున్న విధానంకే స్తోత్రం తండ్రి. నీ భక్తులను మేము మాదిరిగా తీసుకొని జీవించులాగిన కృపను చూపించండి తండ్రి. క్రీస్తు ప్రభు వారి యొక్క మనసును మేము ధరించుకొని ముందుకెళ్ళులాగిన కృప చూపించండి తండ్రి. ఏ విధము చేతనైనా సరే తండ్రి, మీరు ఇస్తున్న ఆ పౌరస్థితిని, పరలోక రాజ్యాన్ని, మీ యొక్క ఆనందంని పొందుకునేలాగిన కృప చూపించండి తండ్రి. మిమ్మల్ని చూసే భాగ్యాన్ని, మీరున్న లోకంలో మిమ్మల్ని చూసే భాగ్యాన్ని, మిమ్మల్ని ఆనందంగా ఆరాధించే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి తండ్రి. మాలో ఉంటున్న బలహీనతల గురించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆ బలహీనతలు మీ పాదాల చెందకు తీసుకొచ్చి ప్రార్థిస్తున్నాను తండ్రి. మేము